ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. 1.5 year పైన అయిపోతుంది. నెంబర్ 5, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పలానా వర్గం వాళ్ళకి కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి ఒక ప్రచారం జరిగినప్పుడు కాదు దాన్ని ఇమ్మీడియట్ గా కౌంటర్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరెవరికి ఇచ్చాము అని. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్పాలు అయిపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఎందుకంటే ఆరోపణ కాకుండా ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, కోర్టులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా